శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చినా ఆనల తిరగకురులా మస్తు వానలు కొడుతున్నాయి. సరే మనమైతే మన ముచ్చట్లు షాల్ చేసుకుందామా? ముందుగల హెడ్లైన్స్. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఇప్పుడు ఊరూర జోరుగా సాగుతుందిలా. అయితే బోనాల పండగ అనగానే మనకి ఇప్పుడు గుర్తుకొచ్చేది లష్కర్ రంగం భవిష్యవాణి కదా. ఇక ప్రతి ఏటా మాతంగి స్వర్ణలత గవ్వలకుండ మీద నిలబడి అమ్మవారి మాటను భవిష్యవాణిగా చెప్తుంది. ఇప్పుడు ఈ ఏటా అమ్మవారు మన తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చిందో ఆలస్యం చేయకుండా చూద్దాం పండ్రి. లష్కర్ బోనాల పండుగల మూడో రోజు పొద్దుగాల జరిగే రంగం భవిష్యవాణి వినేతందుకు ఊరు పల్లె పట్నం అంతా కదులుతుంది. పోయినేట గవ్వలకుండ మీద నిలబడి ముఖానికి పసుపు, నుదుటిన వీరతిలకం, ముక్కుకు అమ్మవారి లెక్క ముక్కు పుడక, మెడ నిండా దండలు, ఆ తల్లే దిగచ్చినట్టు నిలబడ్డ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పే వాడలన్నీ టీవీలన్నీ దద్దరిల్లిపోయినాయి. కొడిసేపు రాష్ట్రంలో వర్షాలు లేటుగా పడ్డా పంటలు మాత్రం బాగా వండుతాయి, ప్రజలంతా సుఖ సంతోషాలతోని ఉంటారు అని చెప్పింది పోయిన తాప. అయితే పోయిన ఏటా జూన్ జూలైలో ఆనలు లేక రైతన్నలు కొంచెం తిప్పలు పడ్డా అటెనక ఆగస్టు సెప్టెంబర్లో ముసురు పట్టి చెరువులన్నీ మత్తలు దూకినాయి. అమ్మవారు చెప్పినట్టే వానలు దంచికొట్టి పంటలు చేతికొచ్చి రైతన్నల ఇండ్లు ధాన్యంతోనే నిండినాయి. అట్లనే రాష్ట్రంలో రాజకీయంగా సామాజికంగా ఎన్నో మార్పులు వచ్చినా ప్రజలకైతే ఎసొంటి పెద్ద ఆపదలు రాకుండా అమ్మవారే కంటికి రెప్పలెక్క కాపాడింది. మరి ఈసారి భవిష్యవాణి ఏం చెప్పిందో ఇనుండ్రి. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలవచలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను ఈ తాప సికింద్రాబాద్ మహంకాళి గుడికాడ భక్తులు కిక్కిరిసిపోయినరు. మాతంగి స్వర్ణలత గవ్వలకుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తుంటే జనమంతా చేతులు మొక్కిన్నారు. ఈసారి అమ్మవారు జర నారాజు అయినట్టే ఉంది. ప్రజలు నాకు అందించే పూజల పట్ల నేను సంతోషంగా ఉన్నా, కానీ కొందరు అధికారులు పాలకులు చేస్తున్న పనుల పట్ల నాకు కొంచెం కోపంగా ఉన్నది. ఇంకా నాకు విగ్రహం పెడతా అన్నారు, పెట్టలే అని తల్లి కోపానికి వచ్చింది. నన్ను నమ్ముకున్న నా బిడ్డలను నేను కాపాడుకుంటా, గిట్ల ఏసొంటి డోకా లేదు. టయానికి వానలు పడి రాత్రం మంచిగుంటది కానీ ఈ తాప మస్తు మంది నీళ్ళలో కొట్టుకొని పోతారు, కుంభవానలుంటాయి, అగ్ని ప్రమాదాలుంటాయి అని చెప్పింది తల్లి. కానీ అందరినీ నేను చూసుకుంటా అని ఆఖరుకు చెప్పే వరకు ఆ తల్లికి జైజలు చెప్పిండ్రు జనాలు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు, వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఆ తల్లి జర్రట్ల కోపం అవుతుంటే గుళ్ళ అర్చకులు పెద్ద మనుషులు కలిసి లష్కర్ మహంకాళికి శాంతి పూజలు చేసిండ్రు. తల్లి రక్తం చూపుండ్రి జరా అని సుత అడిగింది. తల్లికి మొక్కలు తీసుకొని సాకలు పెట్టి బలిహారణమిచ్చి అమ్మవారిని శాంతింపచేసిండ్రు. రంగం భవిష్యవాణిని తెలంగాణ ప్రజలు 100% నమ్ముతారు. అమ్మవారి ఏం చెప్పినా జరిగి తీరుతుందని ఇక్కడి జనాల గట్టి నమ్మకం. ఈ ఏటసుత వానలు బాగా పడి రోగాలు రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.
ఏదేమైనా లష్కర్ బోనాల రంగం భవిష్యవాణి ఈసారి సుత రాట్రమంతా గాలి దుమారం లేపినంత పనిచేసింది. మరి తల్లికి ఎన్నడు విగ్రహం కట్టించి శాంతింపజేస్తారో అని అంతే ఎదురు చూస్తాండ్రు. ఈ సందర్భంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివసత్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లగండ్లు లేరు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు కదా. పునామ నరకంకెంచి ఇడిపించటోడే పుత్రుడు అని అంటారు. కానీ కొందరు మాత్రం ఈ మాటలేందో తెలియనట్టు ఏడిపిస్తారు, ఆస్తుల కోసం సంపుతారు. కానీ అందరు అట్లే ఉంటారులా. గిసొంటి పుత్ర రత్నాలు సుత పుడతారు కొందరికి. మరి వాళ్ళు చేసిన పనేందో చూడుర్రి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం అనార్పల్లి వాగుకాడ ఓ ముచ్చట చూస్తే పుడితెగ్గిసొండు కొడుకులు పుట్టాలే అనిపిస్తుంది. జ్వరంతోటి పెయ్యిలకెంచి ఉడుకుడుకు పొగలు ఎల్లుతున్న కన్నతల్లిని దావుకాన దోల్కపోయేటందుకు ఒక కొడుకు పానాలకు తెగించి ప్రవాహంలో ఎట్లా వాగు దాటించుండో చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఒక దిక్కు వానలు దంచి కొడతాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గప్పుడే ఎగ్గి అవ్వకు మస్తు జ్వరం వచ్చిందట. ఆమెను అర్జెంటుగా దావుకానకు తీసుకుపోవాలని చూసిండ్రు. కానీ ఊరి పక్కనే ఉన్న అనార్పల్లి వాగు వరద నీళ్లతోని మత్తడి దునుకుతాంది. దాటేతందుకు వంతెనే లేదు, నడిచేతందుకు దారి కూడా లేదు. ఆ తల్లి కొడుకు జర్రంత సుత ఆలస్యం చేయకుండా తల్లి పానాలను కాపాడుకునేటందుకు ఆమెను భుజాల మీద చిన్న పిల్లని ఎక్కించుకున్నట్టే ఎక్కించుకున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎక్కించుకుంటారు కదా ఆడిపించేటందుకు, అగో అచ్చం గట్ల అన్నట్టు పానాలకు తెగించి నడుములోతు వరద నీళ్ళల్లా అడుగులేసుకుంటా మెల్లగా నడుచుకుంటా అవతల ఒడ్డుకు చేరిండ్రు. గీ కొడుకు చేసిన గీ సాహసం కన్నెతల్లి మీద ఉన్న ప్రేమను చూసి చూసేవాళ్ళ కండ్లెంబడి నీళ్లు తిరుగుతానే కావచ్చు. ఇదొక్కరోజు ముచ్చట కాదు. ప్రతి ఏటా వానాకాలం వస్తే అనార్పల్లి, బోరిలాల్గూడ ఊరోళ్ళ కథ గింతేనట. వాగు మీద వంతెన లేక చిన్న ఆనలకే చుట్టుపక్కల ఊర్లకు వీళ్ళ ఊరికి రాకపోకలు బంద్ పడతాయట. అంటే బయట జిందగీతోని బంధాలు పూర్తిగా తెగిపోతాయి అన్నట్టు. రాకపోకలు బంద్ పడితే గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లగాళ్ళు రోగాల బారిన పడితే దావుకానకు తీసుకుపోయేటందుకు వీలే లేదనుకోండి. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ రావాలన్న సుత ఆగుకు ఆటే అయిపోవాలా. అంటే పానాలు అరిచేతులు పెట్టుకొని ప్రతిసారి గిట్లనే రావాలే పోవాలే అన్నట్టు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకునేటందుకు వచ్చే నాయకులు అటెన్క వాళ్ళ దిక్కు సుత తొంగి చూస్తలేరని ఇలా కోపం. మాక పెద్ద పెద్ద అద్దాల మేడలు అద్దు, జరొక వంతెన కట్టిండ్రు సార్లు అని వాళ్ళ ఏడ్తాండ్రు. మరి ఇగనన్న జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గడ వంతెనకు భూమి పూజ చేసి ఊరి కట్టాలను తీర్వాలే అని కోరుకుందాం. ఒక దిక్కు వరదలొచ్చి జనాలకు తిప్పలు పడుతుంటే ఇంకో దిప్పు అదే వరద నీళ్ళు కొందరికి భలే గమ్మత్తైన పండగ తెస్తుందిలా. ఈ ఆనకాలం అన్నొద్దులు తిప్పలు ఎట్లుంటాయో గమ్మత్తు ముచ్చట్లు సుత గట్లే ఉంటాయుల్లా. ఆనకు ఆన, నీళ్లకు చేపలు, పాములు, కప్పలు సుత ఆర్తళ్ళకు మస్తు ఎక్కుతాయి. ఓ జిల్లాల గోదావరి వరద నీరు లంక గ్రామాలలో ఉన్న కొబ్బరి తోటలకు చేరిందిల్లా. ఆ వరద నీళ్ళ ఏమొచ్చినాయో చూడుర్రి. చలో మరి కొబ్బరి తోటకు.
గోదావరి ఉధృతి పెరుగుడేమో గాని కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోన్న పోలవరం మండలం మురమల్ల ఊరికి ఆనుకొనున్న లంకలన్నీ నీళ్లతోనే నిండినాయి. వరద నీళ్లంతా ఆడున్న కొబ్బరి చెట్లను కొబ్బరి నీళ్ల వనం చేసినాయి. 1+1 ఆఫర్ అన్నట్టు నీళ్లతోని నీళ్ళల్లో పెద్ద పెద్ద చేపలు సూత తోటలకు వచ్చినాయి. కొబ్బరి చెట్ల నడుమ నిలిచిన నీళ్ళల్లా చేపలు పైకి శంగుని ఎగురుకుంటా గెంతుకుంటా కనిపిస్తే అదొక దృశ్యం కాదుల్లా. ఇన్నేళ్ళు చెట్లకు కొబ్బరికాయలు వేలాడు చూసిన జనాలు ఇప్పుడు చెట్ల కింద చేపల ఎగుడు చూసి ముక్కు నేలేసుకోవాటే. గీ అర్ధ నీళ్ళల్లా వేల సంఖ్యల చేపలు కొబ్బరి తోటలోకి కొట్టుకొచ్చినాయి. తోటల పొంటి నీళ్ళ మీదికి ఆ చేపలు ఎగురుకుంటా గెంతుకుంటా ఉంటే సూర్నికి 2 కళ్ళు చాలక చాలా మంది పట్టుకుని పోయినరు. కొబ్బరి తోటల్లా చేపలు ఎగురుతున్నాయనే ముచ్చట తెలుసుడే ఆలస్యం. చుట్టుపక్కల ఊరోళ్ళంతా వలలు పట్టుకొని వచ్చి చేపలు పట్టుకొని పోయినరు. ఇళ్లల్లున్న వలలు గాలలు గంపలు పట్టుకొని తోట్ల కురుకొచ్చి వరద నీళ్లు తక్కువుండు చేపల గుంపులు లెక్క ఎగురుతోని జనాలకు అస్సలు శ్రమ లేకుండానే చేతికి చిక్కినంత దొరికినాయి చేపలు. చిన్న పెద్ద తేడా లేకుండా ఊర్లున్న జనమంతా ఎగబడి మరీ చేపల వేటలో పాల్గొనబట్టే. వరద తెచ్చిన తిప్పలు పక్కన పెడితే ఈ చేపల పండుగ మాత్రం మస్తు ఖుషిగా అనిపిస్తుంది పో జనాలకు. కొబ్బరి తోటల్లా ఈ వింతైన చేపల వేటను చూసేటందుకు చుట్టుపక్కల ఊర్లకేంచి జనాలు ఊరికొస్తున్నారు. వచ్చినోళ్ళంతా ఫోన్లు తీసి వీడియోలు గుంజుతాండ్రు. గట్లకి కొబ్బరి తోటల్లా చేపల ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. ఒక దిక్కు లంక ఊర్ల జనాలు వరద ముప్పుతోని కొంచెం భయపడుతున్నా ఈ అరుదైన ముచ్చట చూస్తే కోనసీమ జిల్లా అంతటా ఇప్పుడు పెద్ద ట్రెండింగ్లో ఉన్నది కదా. ఇప్పుడు దునియా ఎక్కడికో పోతుంది. చంద్రుడి మీదికి రాకెట్లు పోతున్నాయి. కానీ మన జనాల అమాయకత్వం చూస్తుంటే మాత్రం అంగట్లన్నీ ఉన్న అల్లు నోట్లే శనున్నట్టే తయారైందుల్లా. వేదాలు వల్లించేటోడు ఒకడైతే గొర్రెల గొంతులు కోసేటోడు ఇంకొకడు అన్నట్టు నకిలీ బాబాల మాయమాటలు నమ్మి మన జనాలు ఇండ్లల్ల గుంతలు నవ్వుకుంటా ఇంకింత పాతాళంలకు పోతుర్రు. ఇంతకు ఏమైంది ముచ్చట అంటారా? ఇప్పుడు ఒక దొంగ బాబా ఎసొంటి లీలలు చేసిండు, ఒక అమాయ కుటుంబాన్ని ఎట్లా నట్టేట ముంచిండో ఇంటే కోపం నశాలానికి ఎక్కుద్ది. మరి వినాలి కదా. నమ్మినోన్ని నట్టేట ముంచుడు గీ రోజులలా చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అనే ఊర్లే ఒక నకిలీ బాబా చేసిన నిర్వాకం ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసే. ఒక అమాయక కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్న గీ దొంగ బాబా మొదట భక్తి పేరుతోని వాళ్ళ ఇండ్లల్లా అడుగు పెట్టిండు. రోజు రోజుకి వాళ్ళతోని మంచిగా వండుకుంటా వాళ్లకు ఇంకింత దగ్గరేండు. అటెన్క మెల్లగా అసలు రంగు బయట పెట్టిండు గీ బడివేగాడు. ఆ ఇంట్లున్న పిల్లని చూసి కన్ను వారేసుకొని నేను సాక్షాత్తు దేవుడసొంటి బాబాను నన్ను పూజించుకుంటారో గట్లనే నన్ను పెళ్లి చేసుకుంటే సుతా మీ జన్మ స్వార్థకం అవుతుంది, మీకు మోక్షం వస్తుందని కథలు పడ్డాడు. బాబా మాటలున్న మాయని కనిపెట్టలేకపోయినా ఆ ఇంట్లో వాళ్ళ బిడ్డే జీవితాన్ని దొంగ బాబా చేతిలో పెట్టిండ్రు. పెండ్లైన కొత్తలా పద్ధతిగా నడుచుకుంటా ఆ ఇంట్లో తీసేసిండు గాని అటెన్క తెలిసింది బాబు రంగు. పెళ్ళైన కొన్ని రోజులకే ఆ ఇంట్లో ఉన్న ఓళ్లకు పెద్ద ఆశ చూపిండు. మీ ఇంట్లో కోట్లాది రూపాయల విలువైన గుప్త నిధులు ఉన్నాయి, నేను నా మహిమలతోని వాటిని బయటకు తీస్తా, మీ దరిద్రం అంతా పోతుందా అన్నాడంట. బాబా మాటల నిజమేనని నమ్మిగా వాళ్ళు ఇంట్లో పెద్ద పెద్ద గుంతలు తవ్వేతందుకు ఒప్పుకున్నారు. ఇగేమున్నది, రోజు రోజుకు గదిలా పూజల పేరుతోని నానా హంగామా చేసుకుంటా ఇల్లంతా గుంతలమయం చేసిండు. తీరా చూస్తే ఆ గుంతల్లా మట్టి తప్ప ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీంతోని ట్విస్ట్ ఇచ్చిన బాబా గుప్త నిధులు దొరకాలంటే ఇంకా పెద్ద పూజలు చేయాలి, పైసలు కావాలి అనుకుంటా ఇంట్లో నగలు కట్టెపడి దాచుకున్న పైసలను లాగేసిండు. వాళ్ళిచ్చే పైసలతోని ఊర్ల పొంటి తిరుక్కుంటా మందు తాగుకుంటా జల్సాలు చేసుడు షాలు చేసిండు. ఈ మోసమంతా బయటకొచ్చే వరకు ఎక్కడ జనాలు దంతరో అని భయపడి రాత్రికి రాత్రే ఊరిడిచి పారిపోయింది గీ మాయలాడి బాబా.
పారిపోయినోడు గప్చుప్పు ఉండకుండా ఏదో పెద్ద సాహసం చేసినట్టు మళ్ళీ ఐతారం నాడు గుండ్రెడ్డిపల్లి గ్రామానికి తిరిగొచ్చిండట. వాడు ఊర్లో అడుగుపెట్టుడే ఆలస్యం. అప్పటికే వాడి మోసాలు తెలిసి రగిలిపోతున్న ఊరోళ్ళంతా ఒక్కటేసారి గూమిగుడి పట్టుకొని బడిత పూజ చేసిండ్రు. నువ్వు బాబా వారా దొంగనా కొడుగా అనుకుంటా నిలదీసి వాడి గుట్టురాట చేసిండ్రు. ఇంకేమున్నది, ఊరి నడిబొడ్డున పట్టుకొని వాడికి అస్సలు మర్చిపోలేని రేంజ్లో దేశశుద్ధి చేసిండ్రు. చెంపలు వలగొట్టుకుంటా ఈపు విమానం మూత మోగించుకుంటా పండగ చేసిండ్రు. అటెన్కగ్గి నకిలీ బాబాను పోలీసులకి ఇచ్చిండ్రు. మొత్తం మీద ఇట్లా దొంగ బాబాలను నమ్మితే జీవితాలు ఎట్లా బుగ్గిపాలవుతాయో చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. పైలముల జనాలు. అందరి బోనాలకి డిల్లం బల్లెం ఎగురుతారు. నేనెందుకు ఎగురద్దు? నేను కూడా ఎగురుతా. నేను కూడా పర్మిషన్ అడుగుతా. అందరు ఎగురితే నేను ఎగురద్దా? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషను. ఇంత దున్కెటోళ్ళ దాంట్లో పోయి దున్కుతా అని అడుగుతావేందే సీత? ఏటి పోయి కాలిపోతున్నావే ముడిగుడ్లదానా? బా వచ్చింది కొంగమొకంది. ఇది ఎదురు పడింది అంటే చాలు ఫన్లే కావు. ఇయ్యాల గిట్లా ఫని కాకపోవాలి బిడ్డ. చిప్పిరెంటుకలు వీకి బంతిపూలు కడతా. ఈడ్చి తంతినంటే ఆడబడతావు బిడ్డ. ఏం కథలు పడుతున్నావే? దాంతో నిన్ను చిప్పిరెంటుకలు అంటున్నావేందే నువ్వు నన్ను బల్లెమొకం దానా? కొంగమొకం దాంతో నాకేంది? ఓసారి నాకు పర్మిషన్ ఇస్తారా అయ్యరా? దేనికమ్మా నీకు? దేనికి పర్మిషన్ కావాలి? దిల్లెం బల్లెం కత్తుల బెల్లం జూబ్లి పెద్దమ్మ రేణుకెళ్ళమ్మ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పిచ్చాసుపత్రికి పోవాల్సింది ఇటైనా వచ్చినావు అమ్మా? సాంగ్స్ పాడుకుంటూ వస్తున్నావు. ఇది పోలీస్ స్టేషన్, ఇది పాటలు పాడే ప్లేస్ కాదు. తెలిసే వచ్చిన సార్, మస్తు జోష్లు ఉన్నా సార్, మస్తు జోష్లా. నీ బాధ ఏందమ్మా? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలా లేక ఎవరు అన్నారా నిన్ను? చెప్పు ఏమిటో. వాయమ్మో, నా మీద ఎన్న కంప్లైంట్ ఇస్తావేంది? నేనేమనలేదు సార్ దాన్నైతే. అగో కనిపిస్తుంది కదా సార్, గమ్మ వదిలే గావ మీదనే రాయాలి కేసు. చిన్న సెకండ్లు ఎవరా నీలా? ఏమైందో చెప్పమ్మా ముందు. నీకేమైంది అసలు? కాదు సార్, అందరూ దిల్లెం బల్లెం అని డాన్సులు ఎత్తారు, మంచిగా పాటలు పాడుకుంటా ఎగురుతారు, పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని డాన్సులు ఎత్తారు. ఈ ఒగ్గి గద్ద మొక్కంది ఎట్లాగూ నాకు డాన్స్ చేయనియది, పాటలు పాడనియది. అందుకే దీని మీద కేసు రాద్దామని వచ్చిన. పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పనులు చేస్తే నీ మీద రివర్స్ కేసు అవుతుందమ్మా. మంచిగైంది, దీనికి మంచిగైంది. నా మీద కేసు రాస్తుందట. గట్లకు బుద్ధి చెప్పేశారు. అగ్గో నేనేమన్నా సార్, దీని మీద కేసు రాయాలంటే నా మీద రాస్తా అంటారు. ఫస్ట్ నువ్వు పర్మిషన్ తీసుకున్నావా డీజే పెట్టాలంటే, డాన్సులు చేయాలంటే? అంటే ఏంటి సార్? వాస్తవానికి అయితే బోనాల సందర్భంగా అయినా ఇలాంటి సాంస్కృతిక సంబంధంగా డీజేకి పర్మిషన్ లేదు. డీజే అలాంటి యాక్టివిటీస్తో చేస్తే కంపల్సరీ డీజే పెట్టిన అతనిపై కేసు అవుతుంది అండ్ డీజే సీజ్ చేయబడుతుంది అండ్ క్రిమినల్ కేసెస్ జరుగుతాయి. సో డీజే ఇలాంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. మంచిగా దీనికి అంటే ఏంది సార్? ఇప్పుడు నేను పర్మిషన్ తీసుకోవాలనా? బజార్లలో ఎంత మంది ఎగురుతలేరు, నేను మస్తు మందిని చూసిన, అందరు మంచిగా డాన్సులు చేసుకుంటున్నారు. డీజే పెట్టాలి, డాన్సులు చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కానీ హైదరాబాద్ సిటీలో డీజేకి ఎలాంటి పర్మిషన్ లేదు. సో ఎలాంటి మీరు ఈ బోనాల కార్యక్రమాలు, తొట్టెల ప్రోగ్రామ్ ఏం చేసినా డీజే లాంటివి పెట్టకూడదు. పెడితే కేసులు అవుతాయి, ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. ఆ డీజే మొత్తం సిస్టమ్ అంతా సీజ్ చేయబడుతుంది. అయ్యో కొడుక, అంటే ఇప్పుడు మా వదిన మీద కేసు కాదా సార్, నా మీద అవుతుందా? ఈ డీజే లాంటివి మన ప్రోగ్రామ్స్లో పెట్టడం వల్ల అవి వచ్చే సౌండ్ వల్ల ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్న ఆ కాలనీలో ఎవరైనా ఉన్న చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి సినారియోలు మన హైదరాబాద్ సిటీలో ఈ డీజేలు వాళ్ళ సౌండ్ వల్ల ప్రాబ్లం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ట్రాఫిక్ ప్రాబ్లం, హెవీ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. సామాన్య జనానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు అందుకే మా సిపి గారితో నిషేధించబడ్డాయి. సరే సార్, పర్మిషన్ తీసుకొనే పోతే ఇడికెళ్ళి గట్లా బుద్ధి పెట్టేశారు మంచిగా. ఇంకా దీని మీద ఏదో ఒకనాడు కేసు రాసి లోపలెత్తా. ఇది బయట ఉంటే నన్ను బతకనియదు, లోపలెత్తా. నీ తాత దిగిరావాలనే, నీతో గాని పనిపో, పోయి పర్మిషన్ తీసుకొని ఎగురుపో. ఎగురుతా ఇలా ఇంటికే రానుపో. మొగురాయన్ లెక్క రోడ్ల మీద ఎగురుకుంటా కూసో. ఏమన్నా పాటన నీకు? పెయిగినిపించేటట్టు బట్టలు వేసుకున్నాడు, రోడ్ల మీద ఎగురుడు, గిదే ఈ పూలగండ్లకు బగ్గ ఫ్యాషన్ అయింది. ఏ దేవుని దగ్గర ఏం చెయ్యర్లే గట్లా. చేయరు చూస్తలేమా? గయేనా పాటలు పెట్టుకునేది, గదేనా ఎగురుడు? భక్తితోటి అచ్చటోళ్ళు మస్తు మంది ఉంటారు. అసంటోళ్ళ కాడ ఆకలేస్తే అన్నం పెడతారట, డీజే టిల్లులట, శాతలు బ్యాండ్ అట. గివేనా పెట్టే పాటలు? అందరు ఏం పెడతలేరు, ఏనో ఆడాడ కొంతమంది. ఏడ్చినవులే, కానీ 10ంటికి ఇంట్లో ఉండకపోతే మీ అన్నేమో కానీ నేను నీ కాళ్ళు ఇరగొడతానే. ఆహా, నన్ను ముట్టే
ఆ సాకుతో నన్ను నిన్ను లోపలేసి తన్నుపిత్తా. రాస్తే రాసేవు కానీ సీత, పెద్దోళ్ళు ఏం చెప్పినా పోలీసులు ఎన్ని చెప్పినా మీ మంచి కోసమేనే కదనే, అది మీకు అర్థమే కాదు. ఇది మళ్ళా సాల్ చేస్తుంది. అయినా నాకు ఆ మంచి మాటలన్నీ సొర్రేగా నువ్వు పోయే. నేను కాగితం రాసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, డాన్స్ చేయాలి, దుమ్ము దుమ్మాలు లేపాలి. ఇన్నొద్దులేమో ఆనలు లేకపోతే లేవు అంటారు. ఇప్పుడు వచ్చే ఆనలేమో కొన్నింటి దగ్గర మనుషులను లేకుండా చేస్తున్నాయి. ఉల్లా కొన్ని దేశాలల్లా ప్రకృతి చేస్తున్న ఇలయతాండం చూస్తే గుండె జల్లుమంటది. ఒక దిక్కు మన పక్కనే ఉన్న కేరళ రాష్ట్రం సుత గిదే ఆనలతోటి మస్తు ఇబ్బందులు పడుతుంది. ఇక ఆనలకు కొండలిరిగి పడుతున్నాయి. అబ్బో అదొక కథ కాదు, ఒక పారి మునుం పడదాం పారి మొత్తం. భయంకరమైన కొండ చర్యలు ముంచెత్తుతాంటే ఇంకోవైపు అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును ఆర్పేందుకు పోయిన 2 అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లనే ఒకదానికొకటి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అసలు కేరళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. ఆ గాల్ల జరిగిన హెలికాప్టర్ల ప్రమాదం ముచ్చటేంది? లేట్ చేయకుండా మన తీన్మార్ స్పెషల్ స్టోరీలా గిప్పుడే చూసేద్దాం నడువురి. కేరళ రాష్ట్రాన్ని వానదేవుడు ఓనికిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత ఆనలు చేయబట్టి కొండ ప్రాంతాలల్లా కొండ చర్యలు ఇరిగిపడి వరదలు పోటెత్తి మస్తు మంది జనాలు పానాలు ఇవ్వబట్టే. కొట్టాయం, ఇడుక్కాసొంటి జిల్లాల్లా కొండ చర్యలు ఇండ్ల మీద వడుడుతోని జనాలు మట్టిలో ఇరుక్కుపోయి కాలం చేస్తుండ్రు. నదులు వాగులు పొంగి పొర్లుడుతోటి వందల మంది ఇండ్లు నీళ్ల లెక్క మారతానయి. గోదావరి వదులు లెక్క అవుతున్నాయి. ఆడ 12 జిల్లాలల్లా బళ్లకు తాళాలేసిండ్రట. అంటే చూడుండ్రి ఆడ ఎట్లున్నదో కథ. ఆనకాలం వచ్చిందంటే చాలు కేరళ ఆర్తలకు లైన్ బట్టి వస్తూనే ఉంటాయి. ఇటు ఇండియాలో వరదలుంటే అటు ఐరోపా దేశమైన గ్రీస్లా భయంకరమైన అడవులు కార్చిచ్చులు అల్లాడిస్తున్నాయి. అయితే ఈ అడవి మంటలను ఆర్పేందుకు పానాలకు తెగించి ఆకాశం నుంచి నీళ్లు జల్లుతున్న 2 అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లనే ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఏథెన్స్ నగరానికి పశ్చిమ ప్రాంతాల్లో మంటలను అదుపు చేసే టయానికి ఈ ప్రమాదం జరిగింది. ఒకటే పారి 2 హెలికాప్టర్లు గాల్లనే ముక్కలై కింద పడుతోని 2 పైలట్లు పానాలు ఇడిచిండ్రు. ఏమైతాందో అని జనాలు పానాలను అరిచేతులు పెట్టుకొని బతుకుతాండ్రు. ఒక దిక్కు కేరళల ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ ఫోర్స్ బలగాలు వరదల చిక్కుకున్న జనాలకు పడవలేసుకొని పోయి కాపాడుతాండ్రు. చిన్నపిల్లగాండ్ల కానుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ తక్లీఫే అవుతాంది. వాతావరణ శాఖ కేరళలోని 10 కంటే ఎక్కువ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిండ్రు. జనాలకు ఇండ్లకెంచి బయటికే రావద్దని చెప్తాండ్రు. ఇంకో దిక్కు గ్రీస్లా హెలికాప్టర్ ప్రమాదమైనా సరే ఇంకా కార్చిచ్చును ఆపేతందుకు తాతిమోళ్లు కట్టపడతాండ్రు. గిట్లా ప్రకృతి సృష్టిస్తున్న గీ విలయాలు జనాలను భయపెడతాన్నాయి. ఇటు వరదలతోని అటు మంటలతోని మొత్తం మీద దునియా జనాలు అల్లాడిపోతుండ్రు అనుకోండ్రిగా.